హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మ్యాథమెటిక్స్లోని బేసిక్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కూడా చదివేటువంటి విద్యార్థులకు ఈ బేసిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏ సబ్జెక్ట్ అయినా సరే బాగా నేర్చుకోవాలి అంటే అందులోని బేసిక్స్ మనకు తెలియాలి. ఆ బేసిక్స్ తెలియకపోతే కనుక ఆ సబ్జెక్ట్లో పరిపూర్ణత అనేది మనం సాధించలేం. అయితే మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి బేసిక్స్ ఏమిటి అంటే మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకునేటువంటివి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్. ఈ నాలుగిటిని కూడా మనం కరెక్ట్గా ఉపయోగించడం తెలిస్తే మ్యాథమెటిక్స్ చాలా బాగా చేయగలం. ఈ 4 సింబల్స్ నెంబర్స్ మధ్యన ఉండవచ్చు, లెటర్స్ మధ్యన ఉండవచ్చు, ఫ్రాక్షన్స్ నెంబర్స్ మధ్యన ఉండవచ్చు. ఫ్రాక్షన్స్ అంటే A/B, P/Q రూపంలో ఉండేటువంటివి. అలాగే డెసిమల్ నెంబర్స్ మధ్యన ఉండవచ్చు. డెసిమల్ నెంబర్స్ అంటే పాయింట్స్లో ఉండేటువంటి నెంబర్స్. వేటి మధ్యన ఉన్నా కానీ ఆ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అనే సింబల్స్ని మనం కరెక్ట్గా ఉపయోగించగలిగినట్లయితే మ్యాథ్స్లో ఏ ప్రాబ్లమ్స్నైనా చాలా ఈజీగా చేయవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ప్లస్ గురించి తెలుసుకుందాం. ప్లస్ని ఈ 4 మధ్యన ఉన్నప్పుడు ఎలా ఉపయోగించాలి. ప్లస్ అనే సింబల్ గురించి నేర్చుకుందాం. ఎగ్జాంపుల్కి ఇదే ప్లస్ సింబల్ నెంబర్స్ మధ్యన ఉంటే, ఎగ్జాంపుల్కి 232, 142 ఈ నెంబర్స్ మధ్యన ఉంది. అప్పుడు మనం ఈజీగా చేసేయగలం. 2 కలిపితే 4, 7, 2 1 కలిపితే 374 అని ఈజీగా మనం చెప్పగలం. అదే స్థానాలు మార్చి అంటే 1 2 3 4 ప్లస్ 2 ప్లస్ 342 ప్లస్ 69 ఇలా. సపోజ్ ఫస్ట్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ నెంబర్లో సింగిల్ డిజిట్ ఉంది, థర్డ్ నెంబర్లో 3 డిజిట్స్ ఉన్నాయి, ఫోర్త్ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి. ఇటువంటి నెంబర్స్ని కలిపేటప్పుడు ఫస్ట్ ఎక్కువ డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ని పైన రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ 342. ఇక్కడ చూడండి, వన్స్ ప్లేస్ కింద మనం కింద రాసేటువంటి నెంబర్లోని వన్స్ ప్లేస్ రావాలి, టెన్స్ ప్లేస్ కింద టెన్స్ ప్లేస్ రావాలి, హండ్రెడ్స్ ప్లేస్ కింద 100 ప్లేస్, 1000 ప్లేస్ కింద 1000 ప్లేస్. అలా సరి చూసుకుని నెంబర్స్ అనేవి యాడ్ చేయాలి. నెక్స్ట్ డబల్ డిజిట్ నెంబర్ 69, నెక్స్ట్ సింగిల్ డిజిట్ నెంబర్. ఇలా చివరన ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడా ఒకటే లైన్లో వచ్చే విధంగా రాసుకోవాలి. 4 చూడండి, ఇప్పుడు యాడ్ చేద్దాం. 4 2 కలిపితే 6, 6 9 కలిపితే 15, 15 ప్లస్ 2 17, 1 క్యారీ అవుతుంది. 1 3 4 4 4 8 8 6 14, మళ్ళీ 1 క్యారీ అవుతుంది. 1 2 కలిపితే 3 3 3 6, నెక్స్ట్ 1 1647. ఈ విధంగా డిజిట్స్ వేరే డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్స్ని ఈ విధంగా కలపవచ్చు. ఇప్పుడు ఇదే ప్లస్ సింబల్ డెసిమల్ నెంబర్ మధ్యన ఉంటే ఏ విధంగా యాడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్కి 0.237, 21 ప్లస్ 27 ప్లస్ 326.031 ప్లస్ 1.6 ఇలా డెసిమల్ నెంబర్స్ని యాడ్ చేయమని ఇస్తే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఈ పాయింట్స్ అనేవి అన్నీ కూడా ఒక లైన్లో వచ్చే విధంగా రాయాలి. ఇక్కడ వన్స్ ప్లేస్ చివరన ఉన్నటువంటిది అవ్వదు. పాయింట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి నెంబర్ వన్స్ ప్లేస్ అవుతుందన్నమాట. ఈ నెంబర్స్ అన్నీ ఒక లైన్లో వచ్చే విధంగా రాసుకోవాలి. చూడండి, యాడ్ చేద్దాం. 0.2
37. నెక్స్ట్ ఈ పాయింట్ 21.27ని పాయింట్ కింద పాయింట్ వచ్చేలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 326.031. ప్రతి నెంబర్లోని పాయింట్ కూడా అన్ని పాయింట్స్ కూడా చక్కగా ఒకటే లైన్లో వచ్చే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1.6. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. జీరోలు చివరి స్థానాల్లో జీరోలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. 7 + 1 8, 3 + 7 10, 10 + 3 3 13. 1 క్యారీ అవుతుంది. 1 + 2 3, 3 + 2 5, 5 + 0 5, 5 + 6 11. ఇక్కడ 1 క్యారీ అవుతుంది. ఈ పాయింట్స్ తిన్నగా పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 1 + 1 2, 2 + 6 8, 8 + 1 9, 2 + 2 4 3. సో టోటల్ ఆన్సర్ 349.138. డెసిమల్స్ నెంబర్స్ మధ్యన ఉంటే మనం ఈ విధంగా వాటిని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ ఒకటే లైన్లో ఇచ్చి యాడ్ చేయమంటే కనుక ఏ విధంగా యాడ్ చేయాలి? సపోజ్ 66 + 231 + 0.61 + 1.67. ఈ విధంగా ఇచ్చినట్లయితే డెసిమల్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ రెండు ఒకటే లైన్లో ఇచ్చినట్లయితే ఏ విధంగా యాడ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఎక్కువ డిజిట్స్ ఉన్న నెంబర్ని రాసుకుందాం, 231. నెక్స్ట్ 66ని రాసుకుందాం. నెక్స్ట్ 0.61. ఇక్కడ 231 అంటే 231.000 ఉన్నట్లు అన్నమాట. ఇక్కడ 66 అంటే 66 తర్వాత పాయింట్ ఉన్నట్లుగా మనం భావించుకోవాలి. నెక్స్ట్ 1.67. ఇప్పుడు చూడండి, పాయింట్స్ అన్నీ ఒకటే లైన్లో వచ్చాయి. ఇప్పుడు యాడ్ చేద్దాం. 0 0 1 + 7 8, 6 + 6 12. పాయింట్కి పాయింట్ 1 క్యారీ అవుతుంది. 1 + 1 2 8 9, 3 + 6 9 2, 299.28. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. డెసిమల్స్ న్యాచురల్ నెంబర్స్ రెండు ఉంటే కనుక ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్లస్ సింబల్ ఫ్రాక్షన్స్ మధ్యన ఉంటే ఏ విధంగా యాడ్ చేయాలి చూడండి. 1 + 6 + 2/3 + 1/8. ఇలా 3 నెంబర్స్ ఇచ్చారు, ఫ్రాక్షన్ నెంబర్స్. వీటిని యాడ్ చేయమంటే మనం ఎలా యాడ్ చేయాలి అంటే LCM కట్టాలి. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కింద డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్ 6 3 8. ఈ 3 టేబుల్స్లోనూ కూడా ఈ 3 నెంబర్స్ యొక్క టేబుల్స్లో కామన్గా ఉండేటువంటి లీస్ట్ నెంబర్, ఆ నెంబర్ మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, ఆ నెంబర్ ఎలా తెలుస్తుంది అంటే 6 3 8. వీటిని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి, 6లోను 8లోను 2 పోతుంది కాబట్టి 2తో చేయొచ్చు. 6లో 3 టైమ్స్, 3లో పోదు కాబట్టి 3ని అలాగే రాయాలి. నెక్స్ట్ 2 8లో 4 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 3లో 3 ఒకసారి, 3లో ఒకసారి, 4లో పోదు కాబట్టి 4 యాస్టీస్గా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి నెంబర్లన్నింటిని కూడా మల్టిప్లికేషన్ చేసేయండి. 2 × 3 ×
1తో దేన్ని మల్టిప్లికేషన్ చేసినా మళ్ళీ 1 వస్తుంది కాబట్టి ఈ 2 1లో రాయగలదు. 4 ఈజ్ ఈక్వల్ టు 2 3 6 6 4 24. 24 అనేది 1/6 ప్లస్ 2/3 ప్లస్ 1/8కి లీస్ట్ కామన్ మల్టిపుల్. దాన్ని ఎలా చేయాలి అంటే 24ని డినామినేటర్లో వేసుకుని చూడండి, ఈ 6 ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్నటువంటి 6 24లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 4 6 ఆర్ 24. సో ఆ 4 ఇంటూ పైన ఉన్నటువంటి న్యూమరేటర్లో ఉన్నటువంటి నెంబర్ ప్లస్కి ప్లస్. 3 24లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. 8 ఇంటూ న్యూమరేటర్లో ఉన్నటువంటి 2 ప్లస్ 8 24లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఆ 3 ఇంటూ న్యూమరేటర్లో ఉన్నటువంటి 1. చూడండి నెక్స్ట్ 4 ఇంటూ 1 4 ప్లస్ 8 ఇంటూ 2 16 ప్లస్ 3 ఇంటూ 1 3 డివైడెడ్ బై 24. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయండి వీటిని. 4 ప్లస్ 16 20 20 ప్లస్ 3 23 23/24. ఈ విధంగా ఫ్రాక్షన్ నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే ప్లేస్లో మైనస్లు ఇచ్చినా ఇదే ప్రొసీజర్ ఇక్కడ మైనస్లు వస్తాయి, ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తాం. సో ఫ్రాక్షన్ నెంబర్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రాక్షన్ నెంబర్స్లోనే మరొక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 1/4 ప్లస్ 7/8 ప్లస్ 3/16. ఈ మూడింటిని యాడ్ చేయాలంటే ఇక్కడ ఒకటి చూడండి, ఈ కింద ఉన్నటువంటి నెంబర్స్లో పెద్దదైనటువంటి నెంబర్లో మిగతా 2 కూడా డివైడ్ చేయబడితే, పెద్దదైనటువంటి నెంబర్ని మిగతా 2 నెంబర్లు డివైడ్ చేయబడుతుంటే ఆ నెంబరే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. చూడండి 4 టేబుల్లో 16 ఉంటుంది, 8 టేబుల్లో 16 ఉంటుంది, 16 టేబుల్లో 16 ఉంటుంది. సో 16 వీటి యొక్క ఎల్సిఎం. 4 16లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 4 ఇంటూ 1 4. 8 16లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 2 ఇంటూ 7 14 ప్లస్ 3 16 16లో 1 టైం పోతుంది. 1 ఇంటూ 3 3. యాడ్ చేసేయండి ఇప్పుడు. 4 ప్లస్ 14 18 18 ప్లస్ 3 21. 21/16 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇదే ఫ్రాక్షన్స్ చూడండి, 1/9 ప్లస్ 2/9 ప్లస్ 5/9 ఈ విధంగా ఉంటే కింద ఉన్నటువంటి నెంబర్ సేమ్ అయితే ఆ నెంబరే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. 9 9లో 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 1 ప్లస్ 9 9లో ఒకసారి పోతుంది. 1 ఇంటూ 2 2 ప్లస్ 9 9లో 1 టైం పోతుంది. 1 ఇంటూ 5 5. టోటల్గా ఏమొస్తుంది? 1 ప్లస్ 2 3 2 ప్లస్ 5 1 ప్లస్ 2 3 3 ప్లస్ 5 8. 8/9 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇదే ప్లస్ సింబల్ లెటర్స్ మధ్యన ఉంటే ఏ విధంగా యాడ్ చేయాలి? x ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 2xy ప్లస్ 7y. ఈ విధమైన అటువంటి ప్రాబ్లం ఇస్తే ఏ విధంగా యాడ్ చేయాలంటే, లెటర్స్ని యాడ్ చేసేటప్పుడు కానీ సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ని మాత్రమే యాడ్ చేయగలం, ఎక్స్ని వైని యాడ్ చేయలేం. ఎక్స్ని ఎక్స్వైని కూడా యాడ్ చేయలేం. వైని యాడ్ చేయగలం, ఎక్స్ని యాడ్ చేయగలం. చూడండి, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ 3x ఉంది. ఎక్స్ ప్లస్ 3x కలిపితే 4x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2y ఉంది, ఇక్కడ ఒక 7y ఉంది. 2yలు ప్లస్ 7yలు కలిపితే ఎంత వస్తుంది? 7 మనుషుల్ని
మీరు ఇద్దరు మనుషుల్ని కలిపితే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగానే కలుపుకోవాలి. 9y అవుతుంది ప్లస్ 2xy దాన్ని ఇంకేం చేయాలి, దాన్ని వైతో కానీ ఎక్స్తో కానీ కలపలేము. లెటర్స్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ లెటర్ని ఆ లెటర్తోనే కలపగలం, వేరే లెటర్తో కలపలేము. ఎక్స్ని ఎక్స్తోనే కలపగలం, వైని వైతోనే కలపగలం. ఎక్స్ని వైతోనూ వైని ఎక్స్తోనూ మనం ఎట్టి పరిస్థితుల్లో కలపలేము. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x² + 23xy + 4x + 8x² + 6y² + 2xy + 3 + 123x + 7 ఈ విధంగా ఇచ్చినట్లయితే, ఎక్కువగా ఇచ్చినట్లయితే మనం మొదట ఏముంది, x² ఉంది. ఇంకా x² ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ ఒక 8x² ఉంది అంతే. x²తోనే కలపగలం. x²ని ఎక్స్తో ఎట్టి పరిస్థితుల్లో కలపలేం. ఇది ఎక్స్ ఇది ఎక్సే కదా అని అనుకోవద్దు. x²ని x²తోనే కలపగలం, ఎక్స్తో కలపలేము. సో x² + 8x², ఒక x² 8x² కలిపితే 9x² ప్లస్, అన్ని ప్లస్లే కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఎక్స్లు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక 4x ఉంది, ఇక్కడ 123x ఉంది. సో 4x + 123x 127x ప్లస్ y² చూడండి. ఇక్కడ ఒక 6y² ఉంది, ఇంకెక్కడ y² లేదు కాబట్టి యాస్టీస్గా దాన్నే రాసేస్తాం, 6y². నెక్స్ట్ xyలకు చూడండి. ఇక్కడ 23xy, ఇక్కడ 2xy. సో 23 + 2 25, xyకి xy 25xy ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో 3ని 7ని నెంబర్స్ని కలుపుకుంటే 10 = 0. ఓకే, టోటల్ ఆన్సర్ ఇస్ 9x² + 127x + 6y² + 25xy + 10 = 0. ఈ విధంగా లెటర్స్ మధ్యన ఉంటే ఈ విధంగా కలుపుకుంటాం. నెక్స్ట్ రూట్ నెంబర్స్ మధ్యన ఉంటాయి. రూట్స్ నెంబర్స్ మధ్యన ఉంటే చూడండి. ఎగ్జాంపుల్కి √4 + √9 ఉందనుకోండి. దీన్ని ఎలా చేయగలము అంటే √4ని 2కి స్క్వేర్గా రాయొచ్చు, ప్లస్ √9ని 3కి స్క్వేర్గా రాయొచ్చు. ఈ స్క్వేరు రూట్ లోపల స్క్వేర్ నెంబర్ ఉంటే స్క్వేరు ప్లస్ రూట్ 2 పోతాయి. టోటల్గా ఏం మిగిలాయి, ఇక్కడ 2 + 3 మిగిలాయి = 5. అదేవిధంగా ఇలా రూట్ నెంబర్స్ ఉంటే ఇలా చేస్తున్నారు, కలిపేస్తున్నారు. రూట్ నెంబర్స్ లేకపోతే ఏంటి పరిస్థితి అని మీరు అడగవచ్చు. అటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే √3 దీనికి రూట్ నెంబర్ కాదు కాబట్టి ప్లస్ √7 ఉందనుకోండి. ఈ రెండింటిని 3 + 7 కలిపితే 10 అని √10 అనే విధంగా అయిపోతుంది. అది ఇంకా మారు, సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇంకా దాన్ని కలపలేము. ఇలా రూట్ నెంబర్స్ వస్తే మాత్రమే దాన్ని కలపగలం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్లస్ అనే సింబల్ రకరకాల అయినటువంటి నెంబర్స్ మధ్యన, అలాగే ఇంగ్లీష్ లెటర్స్ మధ్యన, అదేవిధంగా ఫ్రాక్షనల్ నెంబర్స్ మధ్యన ఉంటే, అలాగే డెసిమల్స్ నెంబర్స్ మధ్యన ఉంటే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో సేమ్ వీటి మధ్యనే మైనస్ అనే సింబల్ ఉంటే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.